నమస్తే మిత్రులారా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ బీసీ రిజర్వేషన్ల పైన నిజంగానే డ్రామాలు ఆడుతున్నాడు అనుకుంటూ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పలుమార్లు పలు సభల్లో చెప్పడం జరిగింది. అయినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ బీసీలను మరోసారి మోసం చేయడానికి ఈ స్థానిక ఎన్నికల్లో తాను గెలుపొందడానికి రాష్ట్రంలో పరువు పోయేటట్టుంది. ఏ ప్రజలు చూసినా కూడా ఎక్కడ కూడా ఆదరించలేని పరిస్థితి. అలాంటి టైంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కొత్త డ్రామాతోటి తెరలేపిండు. ఒక డ్రామాని ఆ డ్రామా ఏంటంటే ఈ బీసీ రిజర్వేషన్లు 42% దాన్ని ఆమోదించుకొని వచ్చేస్తా, చట్ట సవరణ చేసి వచ్చేస్తా అనుకుంటూ చెప్పిన ముచ్చడం విన్నదే. కానీ గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జమానాలో మాట్లాడిన వీడియో ఇట్లా స్క్రోలింగ్ చేస్తూ ఉంటే దొరికింది. నిజంగానికి ఈ బీసీ రిజర్వేషన్ల గురించి ఎవరైనా మాట్లాడితే తీసుకెళ్ళి జైల్లో వేయండి, అడిగేటోళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేయండి అనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరుని ఒకసారి వినిపించుకునే ప్రయత్నం చేద్దాం. తెలియదు కాబట్టి అసలు రాష్ట్రాలకు రిజర్వేషన్ల అధికారం ఇవ్వడం అనేది నేను అడిగితే జైల్లో పెట్టాలి. అట్లాంటి ప్రశ్నని అట్లాంటిది కావాలని అడిగితే జైల్లో పెట్టాలి. దేశ ప్రజల యొక్క ఫెడరల్ సిస్టంలో కాంకరెన్స్ స్టేట్ లిస్టు, సెంట్రల్ లిస్టు, కాంకరెన్స్ లిస్టు, కొన్ని అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటాయి, కొన్ని అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయి, కొన్ని అధికారాలకు ఉమ్మడికి ఉంటాయి. ఈ రాజ్యాంగం అంటే అంబేద్కర్ రాసిందే తప్ప అంటున్నావా నువ్వు? ఎన్నో డిబేట్లు సెంట్రల్ జరిగిన తర్వాత నిర్ధారించింది ఇవన్నీ ఏ అధికారం ఎక్కడ ఉండాలనేది నెలల కొద్దీ. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలోనే ఈ బీసీ రిజర్వేషన్ల పైన ఆయన మాట్లాడారు, స్పందించి ఈ రిజర్వేషన్ల పైన ఎవరు అడిగినా వాళ్ళని మొదలు జైల్లో పెట్టేయాలి. అంటే రాజ్యాంగం రాసిన అంబేద్కరే తప్ప ఇక్కడ అన్నట్టు ఆయన కీలకమైన వాక్యాలు ఆ రోజుల్లో చేసిరు. నిజాన్ని చెప్పాలంటే మాటకారి అంటే తెలుసు కదా, మన తెలంగాణ లాంగ్వేజ్లో ఇక రకరకాలుగా అంటారు కదా, అంటే మళ్ళీ వివాదాస్పద వాక్యాలు అయిపోతాయి, కథ ఉంటుంది. కానీ అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాటకారి, మాటలతోటే ఎదుటి మనిషిని ఆగం చేసేస్తాడు. అయితే ఈయన ఈ బీసీ రిజర్వేషన్ల పైన గతంలో ఇట్లా మాట్లాడితే ఇప్పుడు ఎందుకని బీసీ రిజర్వేషన్ అనుకుంటూ తిరుగుతున్నాడు? ఒకటి, పరిపాలన చాతన కావడం లేదు. 2, స్థానిక ఎన్నికలు గెలవడం ఇది ఈయనకు కూడా చాతన కావడం లేదు. దమ్ము సరిపోవడం లేదు, భయం అనిపిస్తూ ఉంది. ప్రజా వ్యతిరేకత ఘోరంగా పెరిగిపోయింది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చివాట్ల మీద చివాట్లు పీలుతూ ఉన్నాయి. ఈ పరంగా ఎవరిని జైల్లో పెట్టాలి మీరే చెప్పండి. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు దీని తగ్గట్టుగానే ఏబిఎన్ ఆంధ్రజ్యోతితోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాయించిన రాతలు, ఏం రాతలు? ఈ బీసీ రిజర్వేషన్ల పైన బీసీ వాళ్ళని ఏ విధంగా ఆగం చేద్దాం. బీసీ పెద్దలే అంటున్నారు కదా, ఇది రిజర్వేషన్ ప్రజల్ని ముంచడానికే, అది కాదు రాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కొత్త డ్రామాని తెరలేపారు తప్ప దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి కానీ ఏం ఒరిగేది లేదు. అసలు బీసీ రిజర్వేషన్ కానే కాదని బీసీ పెద్దలు చెప్తా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూడండి ఒకసారి. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు, నేటి మంత్రివర్గ సమావేశంలో కీలక చర్చ. ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర, బిల్లులు కేంద్రం వద్ద ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చించి నిర్ణయం. కులగణ రేషన్ కార్డుల పంపిణీ, యూరియా నిల్వలు, సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష. కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక అందివేత. దానిపైన మంత్రివర్గ సమావేశంలో చర్చ. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపే అవకాశం. బీసీ బిడ్డలకు నేను చెప్పేది ఒకటే, నేను ఇక్కడ బీసీలకు రిజర్వేషన్ రావద్దని నేను అంటలేను. దానికి బీసీ రిజర్వేషన్లు కావాలి అంటే చట్ట సవరణ చేయాలి. బీసీ రిజర్వేషన్ అది ఆమోదించబడాలి అంటే ఈ కేంద్ర ప్రభుత్వం, ఈ బీజేపీ ప్రభుత్వం దానికి బరాబర్ అడ్డుపడుతుంది. ఇవన్నీ కాలేని పరిస్థితి. ఇదే చేయదలుచుకుంటే గతంలో కేసీఆర్ గారు ఎప్పుడో చేసేటోళ్ళు, ఆయన ఎదిరించని నాయకులే లేరు. అసలు బీసీ రిజర్వేషన్ని అమలుపరచుడు ఆయనకి ఇంత లెక్కన. ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిజానికి మినిమం అవగాహన లేకపోయినా ఈ స్థానిక ఎన్నికలు గెలవడానికి ఒక కొత్త స్టంట్ని ఏర్పాటు చేసిండు. ఏమని? స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు. ఏమంటాడు? నేటి మంత్రివర్గ సమావేశంలో కీలక చర్చ. అది పోని ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర, బిల్లులు కేంద్రం వద్ద అనుకుంటూ ఈ విధమైన రాతలు. అంటే బీసీ ప్రజల్ని మరోసారి మోసం చేసి మళ్ళీ ఇంకోసారి ఈ స్థానిక సంస్థల ఎన్నికల రాజ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆడుతున్న డ్రామా. నిజానికి ప్రజల్ని మోసం చేసాడు తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ ప్రజలకు న్యాయం చేసిండు? ప్రజాపాలనతోటి ప్రజలు విసిగించే ప్రయత్నాలు తప్ప రాష్ట్రంలో ఎక్కడైనా ఏ విషయంలోనైనా ప్రజలకు న్యాయం చేకూర్చిండా? మీరే చెప్పండి. ఎక్కడైనా చేపించిండా?
అంటున్నాడు. గతంలో ఒక వీడియో అన్నాడు కదా, జైల్లో పెట్టండి, ఎవరైతే బీసీ రిజర్వేషన్ల గురించి ఎవ్వరు మాట్లాడతారో అది అంబేద్కర్కి వ్యతిరేకంగా మాట్లాడినట్టే, అతన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టండి, మొదలు జైల్లో పెట్టండి. మరి ఎవరిని పెడదాం? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పెడదామా? ఎవరిని పెడదాం జైల్లో? ఎందుకు ఇట్లా? ప్రజల్ని మోసం చేసిందే కాకుండా మళ్ళీ బీసీ బిడ్డల్ని మోసం చేసే ప్రయత్నాలు ఎందుకు? రాష్ట్రంలో విద్యా సంస్థ ఆగమవుతుంది, విద్యా వ్యవస్థ ఆగమైపోతుంది. దానిపైన స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానిపైన స్పందించంటే అస్సలు కూడా స్పందించట్లేదు. చెప్పాలి. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల పైన డ్రామా ఆడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఏం చేద్దామో మీరే చెప్పండి. ఈయన తీరు పట్ల, ఈయన వ్యవస్థ పట్ల మనం అందరం ఏం చేద్దాం? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టాలనా? ఆయన చెప్పిన ముచ్చటపరంగా చెప్తున్నా నేను. నాకేదో పర్సనల్ ఎజెండా, నాకేదో పర్సనల్ కోపము అలాంటిది ఏం లేదు. ఇక్కడ ప్రజల్ని మోసం చేస్తున్నందుకు తాను చెప్పిన విధంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెడదామా? మీ నిర్ణయం కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. దయచేసి బీసీ రిజర్వేషన్ల పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడుతున్న డ్రామాని దయచేసి చైతన్యవంతమయ్యే విధంగా ప్రయత్నం చేయండి. రాష్ట్రం అభివృద్ధి మన లక్ష్యం. ఆగమయ్యే వ్యవస్థలో మనం ముందుండకూడదు.